మోగుము కదా. ఇవి అంగదా జాంబవంత విభీషణ శ్రీరామచంద్ర కాలు మీద పెట్టు పురాగ కూర్చుని కాలు మీద పెట్టు. తమ్ముడ లక్ష్మణ తమ్ముడ లక్ష్మణ తమ్ముడ లక్ష్మణ తమ్ముడ లక్ష్మణ. ఏమి ఎంత పిలిచినా పలకకుండాను కదా. నా ముద్దు తమ్ముడ లక్ష్మణ నీవు నా కూడి భుజమూరా సోదరా. నా ముద్దు తమ్ముడ లక్ష్మణ నీవు నా కూడి భుజమూరా సోదరా. నా ముద్దు తమ్ముడ లక్ష్మణ నీవు నా కూడి భుజమూరా సోదరా. నా ముద్దు తమ్ముడ లక్ష్మణ నీవు నా కూడి భుజమూరా సోదరా. నా ముద్దు తమ్ముడ లక్ష్మణ. ఏమానంటిర నిన్ను ఎందు కలిగినవురా. ఏమానంటిర నిన్ను ఎందు కలిగినవురా. ఏమానంటిర నిన్ను ఎందు కలిగినవురా. ఏమానంటిర నిన్ను ఎందు కలిగినవురా. భూమిపై పవలించ బుద్ధి కలిగన నీకు నా ముద్దు తమ్ముడ లక్ష్మణ నీవు నా కూడి భుజమూరా సోదరా. నా ముద్దు తమ్ముడ లక్ష్మణ నీవు నా కూడి భుజమూరా సోదరా. నా ముద్దు తమ్ముడ లక్ష్మణ నీవు నా కూడి భుజమూరా సోదరా. నా ముద్దు తమ్ముడ లక్ష్మణ. అకట తల్లులు ఏలా అయోధ్య నాకేలా. 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 భూమిపై నీ విష్ణు పవలించి తమ్మి నా ముద్దు తమ్ముడ లక్ష్మణ నీవు నా కూడి భుజమూరా సోదరా. నా ముద్దు తమ్ముడ లక్ష్మణ నీవు నా కూడి భుజమూరా సోదరా. నా ముద్దు తమ్ముడ లక్ష్మణ నీవు నా కూడి భుజమూరా సోదరా. నా ముద్దు తమ్ముడ లక్ష్మణ. తమ్ముడ లక్ష్మణ నీవు లేనిది నాకు ఆ అయోధ్య ఎందుకు, నాకు ఈ జానకి ఎందుకు, ఈ యుద్ధం ఎందుకు తమ్ముడా. తమ్ముడ లక్ష్మణ తమ్ముడ లక్ష్మణ లక్ష్మణ. పాపి దైవమా నా అనుజుడిటు బడ న్యాయమా. 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 పాపి దైవమా అనుజుడిటు బడ న్యాయమా. నా తమ్ముడిటు బడ న్యాయమా. అనుజుడిటు బడ న్యాయమా. నా తమ్ముడిటు బడ న్యాయమా. అనుజుడిటు బడ న్యాయమా. తమ్ముడ లక్ష్మణ తమ్ముడా లక్ష్మణ నీ తల్లి ఎదురేగి నా కొడుకు ఏడని అడిగినా అడిగినానేమని తెలుపుదయ్యా. పాపి దైవమా నా అనుజుడిటు బడ న్యాయమా. పాపి దైవమా నా అనుజుడిటు బడ న్యాయమా. పాపి దైవమా ఇది ముందు చేసిన ద్రోహము, పామునుల చంపిన పాపమో. ముందు చేసిన ద్రోహమో ఇది ముందు చేసిన
పురుల చంపిన పాపమో ముందు చేసిన జోగమో పురుల చంపిన పాపమో ముందు చేసిన దోమమో ఘనతరంబగు స్త్రీల చంపిన ఘనతరంబగు స్త్రీల చంపిన రాత మనకిది వచ్చరా ఆ పాపి దైవమాను అనదు విడుపడనాయమా ఆ పాపి దైవమా. తమ్ముడ లక్షణ ఆ యొక్క మునీశ్వరులు చంపి ఆ తాటకని రాక్షసులు చంపినందుకు మనకి పాపము ఒడిగట్టన తమ్ముడా. నీ భార్య ఎదురేగి నా భర్త ఏడని అడిగినా అడిగినా ఏమని తెలుపుదయ్యా. పాపి దైవమా నా అనుజుడిటు బడన్యాయమా పాపి దైవమా నా అనదుడిడు బలగాయమా ఆ పాపి దైవమా. నా తమ్ముడిటు బడన్యాయమా పాపి దైవమా నా తమ్ముడిడు బలగాయమా ఆ పాపి దైవమా. తమ్ముడ లక్ష్మణ ఈ వనవాసం పూర్తయి అయోధ్య నగరానికి అడిగిడగానే మరి తమ్ముడు భరతుడు చిత్రాజ్యుడు అన్నయ్య నీ ఒక్కడివే అయోధ్య నగరం వచ్చి ఉంటే కానీ లక్ష్మణుడు ఏనాడి అడిగితే ఏమని తెలుపవాలి తమ్ముడా. సోదరులే తెలిసి సోదరుడేడని అడిగినా అడిగినా దేవని తెలుపుదయ్యా. ఆ పాపి దైవమా నా అనుజుడిటు పడ న్యాయమా ఆ పాపి దైవమా నా అనదుడిడు బలగాయమా ఆ పాపి దైవమా. నా తమ్ముడిటు పడ న్యాయమా పాపి దైవమా నా తమ్ముడిడు బలగాయమా ఆ పాపి దైవమా. తమ్ముడ లక్ష్మణ నీవు లేని నాకు అయోధ్య ఎందుకు, నాకు ఈ జీవితం ఎందుకు తమ్ముడా. నీవు బ్రతికి లేచినచో నేను బ్రతకగలను, లేకుండా నీతోనే నేను మరణించగలను కదా తమ్ముడా. తమ్ముడ లక్ష్మణ తమ్ముడా మంచిదయ్య రాఘవ రామచంద్ర విభీషణ రాఘవ రామచంద్ర, ఇప్పుడు ఇతనికి మూర్ఛుడైతే కానీ మరి ఏమి భయపడవలసిన అవసరం లేదు. ఆహా. ఇప్పుడు మన లక్ష్మణుడికి సంజీవి అవసరం ఉన్నది. దాని సూర్యోదయం కాకముందు సంజీవిని తీసుకురావలేదు. ఇందుకు ఆంజనేయుడు ఒక్కడే అర్హతుడు, మిగతా వాళ్ళందరూ సుగ్రీవ. ఉపయోగులే. వింటివా లక్ష్మణుడు మరణించలేదు, మూర్ఛాఘాతుడై ఉన్నాడు తప్ప మరణించలేని పలుకుతున్నాడు కదా. ఇప్పుడు విభీషణుడు తెలిపిన ప్రకారముగా ఆ సంజీవికి ఎవరు పోగలరు? మన అల్లుడు అంజనేయుడు పోగలడు. అంజనేయ వింటివి కదా, ఆ సంజీవిని తెచ్చే సామర్థ్యం గలవాడు నీవే కదా. అందులకై నీ వెంటనే సూర్యోదయం కాకముందే సంజీవి తెచ్చినచో నా తమ్ముడు లక్ష్మణుడు లేవగలడు, లేక ఉండి నా గతించగలడని తెలిపి ఉండను కదా. నీ వెంటనే పోయి ఆ సంజీవిని గొంతెమ్ము కదా. విభీషణ అది ఏ ప్రకారం ఉన్నో తెలుపు. చెప్పేదను ఆంజనేయ వినుము. వరుణాలయము హిమాలయం, వరుణాలయం తర్వాత హిమాలయం ఉన్నది. ఆ తర్వాత హేమాకూటము, వృషాచలము, హిమాచలము, హేమకూటము, వృషాచలం, మేరు పర్వతము, కైలాసము అని గిరులు గలవు. వీటిని దాటిన ద్రోణచంద్ర గిరులు గలవు. ఆ తర్వాత దానిపై సంజీవి అనే పర్వతము గలదు. అది సూర్యోదయము కాక ముందు శ్వేతవర్ణంబు గలిగియు శ్వేతవర్ణంబు గలిగియు వెలుగుచుండు, ఎర్రని కుసమ్ముల గలిగి వెలుగుచుండు, వాని వెలుగుచుండు, అతని ఫలములు గలిగి కనబడుచుండు,
అచ్చటనేయుండయా పర్వతంబు సంజీవి పర్వతమును సూర్యోదయం ముందు కాకముందు తీసుకురావాలి. లేకుండేతో లక్షణులు గతించు, మనకు తప్పదు. నువ్వు తొందరగా పోయినాము. సరే విభీషణ, సరే. తొందరగా వెళ్ళి విజయుడు అయి తొందర రమ్ము, లేక వెళ్ళి నా తమ్ముడు దక్కించగలడు కదా. శ్రీ విష్ణు జగదాం నాదం జ్ఞాన విజ్ఞానమోక్షదం మహారం ఈశ్వరమాన్యం. ఓ గురువర్య సూర్యదేవ, సూర్యం ఉదయించే వరకే లక్ష్మణుడు ప్రాణాలతో ఉంటాడని పలికిరి కదా. మీరు నా కోరిక మేరకు ఉదయించకుండా ఉండటానికి ఆశీర్వాదం ఇచ్చండి, నేను తక్షణమే పోయేదాన్ని. జయ శ్రీరామ వరపుత్రుడనే రాజ్యదేయుడను వరపుత్రుడనే అంజలి తనయుడ వాయు కుమారుడా అంజలి తనయుడ వాయు కుమారుడా అరుణాలయము ఉత్తర దిక్కున అరుణాలయము ఉత్తర దిక్కున హిమాలయం చేరికి నేను హిమాచలం చేరికి నేను హిమగిరినే వెలది దాటిని హిమగిరినే వెలది దాటిని ఉషవచలంపు దాటిని నేను ఉషవచలంపు దాటిన నేను నా దాటిన శృంగార పర్వతమును దాటిన శృంగార పర్వతమును జై జై రామ జానకి రామ రమణయ్య సముద్రము దాటిది సప్తనదులను దాటిది నేను సప్తనదులను దాటిది నేను ద్రోణాచంద్రగిరులను దాటిది ద్రోణాచంద్రగిరులను దాటిది అరే లవణయుక్త సముద్రము దాటిది ఉషవశలంకు దాటిది నేను దాటిన సుందర పర్వతమును రామ రామ రమణయ వీమ అయోధ్య రామ తారక రామ దశరథ రామ నిత్యము నిన్నే కొలిచెద రామ జై జై రామ జానకి రామ పవన రామ పటాది రామ జై జై రామ జానకి రామ జయ శ్రీరామ మహారాజ్ కి విభీషణ తీసుకొచ్చిన సంజీవిని తీసుకురావు. నేనే విభీషణ, ఆ సంజీవి మోపే విధానం నీకే తెలుసు కదా. అందరికీ విభీషణ, అక్కడికి పోయిన పిల్లప ప్రతి వృక్షము నిర్మిట్లు వలుగుతున్నది. ఇలా సంజీవిని ఏదో నీవే తీసుకొని. జై శ్రీరామ్. నువ్వు తీసుకొచ్చింది సరి అయిన సంజీవే తీసుకొచ్చినావు. హనుమంత రమ్ము. జై శ్రీరామచంద్ర భగవానికి జై. జై శ్రీరామచంద్ర భగవానికి జై. జై శ్రీరామచంద్ర భగానికి అంజనేయ తమ్ముడు మేలుక జంచుండను కదా. జరుగుతుండను. తమ్ముడు లక్ష్మణ అంజనేయ మేలుకొని ఉంటేవో తమ్ముడా. ఆ దుర్మార్గుడైనటువంటి రావణాసురుని యొక్క సహోదరుడైనటువంటి ఇంద్రజిత్ చేసినటువంటి ఈ బాణం ఇప్పుడే వాళ్ళని సంహరించవలేను కదా. విభీషణ, అంజనేయ ఈ పర్వతం మీద ఎన్నో ఔషధ మొక్కలు ఉన్నాయి. ఇది ఇక్కడ ఉండకూడదటవా? ఇది ఇక్కడ ఉండవద్దు. ఇది ఎక్కడ ఉన్నానో అదే పర్వతం, హిమాచల పర్వతం మీదే ఉండాలి. ఇప్పుడు నేను పోయి మళ్ళీ అక్కడ పెట్టి రావాలి. ఈ పర్వతం ఉంది. ఆ పర్వతం అక్కడ పెట్టి జై రావాలి. శ్రీరామచంద్ర మహారాజుకి. నేను అక్కడ ఇక్కడ నుంచే విసిరేస్తా.